मैक्सी चैनल को स्वागत सुस्वागत। गौतम नंदा 8 days లో కనీసం 11 crores కూడా చేరుకోవడానికి చాలా కష్టపడింది ఈ గౌతమ్ నందా. హన్సిక మొత్తాన్ని కేంద్రంలో కీలకమైన పాత్రలు సినిమాను కొంత నడిపించినప్పటికీ అంత బాగా ఎలివేట్ చేయలేకపోయారనే చెప్పాలి. గోపిచంద్ యొక్క కామెడీ యాంగిల్ కూడా ఈ సినిమాలో కొంతమేరకు ప్రభావం అయితే చూపించింది. 6 అడుగుల బుల్లెట్ కి ఆక్సిజన్ అయితే అందుతుందో లేదో మరి కొద్ది రోజుల్లో కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మెట్లెక్కే ఓపిక మాకు లేదులేండి అని ఆయన చెప్పే డైలాగు కొంతవరకు క్లిక్ అయిందనే చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే లౌక్యంలో చెప్పినటువంటి డైలాగ్స్ ఈ సినిమాలో రిపీట్ కాకపోయినప్పటికీ ఆ టైప్ ఆఫ్ కామెడీ అయితే ఖచ్చితంగా కనిపించిందనే చెప్పాలి. లౌక్యం సౌక్యం ఇప్పుడు గౌతమ్ నందా ఇవన్నీ కామెడీ ఓరియంటెడ్ క్లాస్ స్టోరీస్. వాస్తవం చెప్పాలంటే ఫైట్స్ కూడా కొత్తగా డిజైన్ చేసినట్లయితే మనకు ఈజీగానే అర్థమవుతుంది. కాలంతో పాటు గోపీచంద్ కూడా వాస్తవంలో కొంత మారాడనే చెప్పొచ్చు. ఇంకో 1 week గానీ ఆగితే ఈ సినిమా యొక్క స్టేటస్ ఏంటి అనేది తెలుస్తుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రాబోయే సినిమాలు ఈ సినిమాకి కొంచెం పోటీ ఇచ్చే అవకాశం తీవ్రంగా ఉంది. కాబట్టి మరి ఈ గౌతమ్ నందా ఇంకెన్ని రోజులు తన యొక్క కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. వాస్తవం చెప్పాలంటే ఒక ప్రెస్ మీట్ లో గౌతమ్ నందా 22 కోట్లు 6 రోజుల్లో వసూలు రాబట్టినట్టయితే చెప్పారు. కానీ అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.